అదంతా కాదు కానీ బిర్యానీ ఎలా ఉందిరా? అవునరా, దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏంట్రా అంత నచ్చిందా? నచ్చింది కానీ నాకు కాదు, ఇంట్లో మా కుక్కకే. ఏడ్చు. ఆడేంట్రా అంత కంగారుగా వస్తున్నాడు? రే, ఏంట్రా ఇది? తన ప్రియా కదా? ఇది ప్రియా కాదు. తను కాదా? అవును, ఎవడో తన ఫేస్ని మార్క్ చేశాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫేస్ సర్జరీ లాంటిది. ఒకరి ఫేస్లో ఉన్న ఐస్ అండ్ నోస్ తీసుకెళ్ళి ఇంకొకరికి పెట్టడం. అలా చేయడం వల్ల యూజ్ ఏముంది? బ్లాక్మెయిలింగ్. నాకు తెలిసి ఇలాంటివి రోజు కూడా జరుగుతున్నాయి. ఎలా చెప్పగలవు? ఇది చూడు. 6 daysలో 2 lakhs ఇవ్వాలా? ఈ వీడియో ఎప్పుడు వచ్చింది? నిన్న ఈవినింగ్ 5కి. ఎలా వచ్చింది? నార్మల్ క్రోమ్ లింక్ నుంచి వచ్చింది. క్రోమ్ లింకా? అవునరా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. తన సిచ్యువేషన్ ఏం బాగోలేదు. ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా తెలియట్లేదు. తనను చూస్తుంటే భయం వేస్తుంది. సో మీరేదో హెల్ప్ చేయాలరా. అరే, ఇది కాలేజీలో గొడవ లేదా క్రికెట్ గ్రౌండ్లో జరిగే గొడవ కాదు. మేము వచ్చి మీకు హెల్ప్ చేయడానికి. మూసుకొని వెళ్ళి పోలీసు చెప్తాం లేదా వాళ్ళ పేరెంట్స్ చెప్తాం. తన సూసైడ్ చేసుకోపోయిందిరా. ప్రియా, ప్రియా, ఒకసారి డోర్ తీ ప్రియా. ప్రియా, నేను రిషిని. ఇప్పుడు నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు నాకు మాట ఇవ్వు. చాలామంది ఇలాంటి టైంలో రాంగ్ డెసిషన్ తీసుకొని తన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ని లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తారు. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి డెసిషన్ తీసుకొని నువ్వంటే ఇష్టపడే వాళ్ళని బాధ పెట్టను అని. అలాగే మేము కూడా నీకు మాట ఇస్తున్నాం. దీనికి సొల్యూషన్ దొరికేలా హెల్ప్ చేస్తాం. అరే, ఏంట్రా చేసేది? నీకేమైనా అర్థమవుతుందా? అమ్మాయి లైఫ్ మ్యాటర్ అక్కడ. యా, ఇందులో ఏముంది? సింపుల్గా ఎవడో కనిపెట్టాం కదా. అలానా? సరే అయితే ఒకసారి నీ ఫోన్ మార్నింగ్ క్రోమ్ నుండి ఒక లింక్ వచ్చింది కదా, ఇది ఎవడు పంపాడు చెప్పు. అలా ఎలా చెప్పగలం? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ప్రాబ్లం కూడా అదే. వాడు ఎవడో తెలుసా? తెలియదు. ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలియదు. ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు. కానీ హెల్ప్ మాత్రం చేసేస్తారంట. బాగుందిరా, చాలా బాగుంది. కానీ నేను మాత్రం హెల్ప్ చేయలేను. ఎవరేమనుకోండి, నేనైతే హెల్ప్ చేస్తారా? ఇది ఫిక్స్. సరేరా, చెయ్యండి. కానీ నా లైఫ్ డిక్షనరీలో ఏంటి చెయ్యను, చేయలేను కూడా. ఐఎమ్ సారీ రా. వాడు చెప్పింది కూడా కరెక్టే కదరా. మీరు మాత్రం ఏం చేయగలరు?
ప్రియా ముక్కుబడికి పెట్టుకోదు కదా? అవునరా, పెట్టుకోదు. ఎలా పెట్టుకుంటుంది? వాళ్ళ ఫ్యామిలీ తెలిసిందే కదా. నువ్వు ఆగు. ఇలా ముక్కుబడితో ఉన్న ఫొటోస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి 3 ఫోటోలే ఉన్నాయి. ఈ పిక్ సోషల్ మీడియా ఎక్కడైనా అప్లోడ్ చేసిందా? లేదురా. చూడు, బాగా ఆలోచించు. ఎక్కడైనా పోస్ట్ చేసిందా? ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే పర్సనల్గా ఎవరికైనా పంపడం కానీ? అలా అప్లోడ్ చేస్తే తనకే ప్రాబ్లం. పైగా వాళ్ళ రిలేటివ్ చూసే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి వాట్సాప్ డీపీ ఒకటే పెట్టినట్టుంది. అదేంటి, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ప్రాబ్లం అన్నా కదా, వాట్సాప్ డీపీ ఎలా పెట్టింది? అంటే తనకి డ్యూయల్ వాట్సాప్ ఉంది, సో ఆ నంబర్ కూడా కొంతమంది దగ్గర. రే, ఈ ప్రైవసీ లిస్ట్ నోట్ చేయి. ఏం చేస్తాలే, ఏంట్రో నీ లైఫ్ టెక్షన్ ఎలాంటి లేవన్నా? ఫ్రెండ్స్ ప్రాబ్లం ఉంటే వదిలేసి వెళ్ళిపోవడం కూడా నాకు ఎక్స్టెండ్ లేదురా. సరే ఉన్నాడని అనుకుందాం, అందులో ఎవరనేది ఎలా కనిపెట్టి? హలో, ఏంటి? ఒకసారి కాల్ వస్తుంది, మళ్ళీ చేస్తాను. హలో రిషి, ఏంటి ఛానల్ కాల్ చేసావు? సో నీ హెల్ప్ కావాలరా? నువ్వు చెప్పింది నాకు అర్థమైంది రిషి, కానీ నువ్వు చెప్పింది చేయాలని చాలా కష్టం. చిన్న మిస్టేక్ జరిగినా లైఫ్ మొత్తం రివర్స్ అవుతుంది. సో నేను ఏం చేయలేను రిషి, సారీ. ఏమన్నాడు రా? అవ్వదన్నాడు రా. హలో రిషి, ఓకే రిషి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. తన వాట్సాప్ లిస్ట్లో ఉన్న 12 మంది నెంబర్స్ నాకు ఫార్వర్డ్ చేయి. నేను వాళ్ళ మొబైల్స్కి ఒక మెసేజ్ పంపిస్తా. మీరు ఆ మెసేజ్ ఓపెన్ చేసేలా చూడండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అరే రిషి, మెసేజ్ ఓపెన్ చేయడం ఎలా రా? దాందేముంది, పిల్లడి తాళ ఓపెన్ చేస్తారు కదా. ఏం పర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అలాగే ఒక ప్లాన్ ఉంటుంది. మేము రెడీగా ఉన్నాంరా. ఓకే. శివ వెళ్ళరా. ఏంట్రా కళ్ళు కనపడట్లేదా? కనిపించట్లేదా? రే మనోజ్, నువ్వు వెళ్ళు. మామూలుగా ఉండదు రే. చూసుకుందాం. ఏంట్రా ఏంటి? రా. ఏంటి? ఒరేయ్ మామ, చూడు మామ, మావాడు ఇచ్చాడు కదా సరిపోయింది.
ఇలా మామూలుగా ఉండదు మళ్ళీ ఓరా. రే మనోజ్ నువ్వు వెళ్ళు. ఏంట్రా ఎవరికైనా ఆపండి బాస్ బాస్. మెసేజ్ ఓపెన్ చేశారా? ఓకే 5 minutes రా. తనేరా. వెళ్ళరా. సరే మామా. ఎక్కడికి? ఇలాంటి వాటికి నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఇలాంటి వాటికి మీరు కాదు, అది అవుతుందా? సైడ్ ప్లీజ్. ఏయ్ అవసరం ఏంట్రా నీకు? షట్ అప్ మ్యాన్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అబ్బో. ఎక్స్క్యూజ్ మీ, నా మొబైల్ పోయింది, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఒకసారి కాల్ చేసుకుని మళ్ళీ ఇచ్చేస్తా. థ్యాంక్స్. చూపుతలేదు కదా. అలా కొట్టేసిందండి. ఎవరు చూడనట్టు. చెప్ప అవసరమా నీకు అసలు? రే కార్తిక్, మెసేజ్ ఓపెన్ చేసి చూడు. మామూలుగా ఉండదు. స్టార్ట్ చేయి. హలో హలో మనకంట గారండి? అవునండి. సార్, ఎన్ఎస్ కంపెనీ లక్కీ డ్రాలో మీరు 2 lakhs గెలుచుకున్నారండి. అవునా? నేనండి నమ్మనే. మీకు అందుకే నమ్మకం లేకపోతే మీ మొబైల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. మెసేజా? ఏం మెసేజ్? ఒకసారి చూస్తానండి. వచ్చిందండి. 1 minute లైన్లో ఉన్నాను సార్. రే కార్తీక్, మెసేజ్ ఓపెన్ చేశారా? వాడి పేరు వంశీ.
సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ పిల్లలో ఉన్నాడంట. సో కార్తిక్ చెప్పిన దాని ప్రకారం మనకిదే లాస్ట్ ఛాన్స్. మెసేజ్ ఓపెన్ చేసాంరా. రెడీరా? వీడు కూడా కదరా. ఎక్కడో ఏదో మిస్ చేసాంరా. స్టార్టింగ్లోనే ఎక్కడో మిస్టేక్ జరిగింది. ప్రియా ఫోన్ ఒకసారి. మొత్తం 12 మంది కాదు, 13. సారీరా, చిన్న ఇంపార్టెంట్ కాల్. అవునా? ఓకే ఓకే. రే, లొకేషన్కి వచ్చేసాం. రే, ఇక్కడ లొకేషన్ చూపించట్లేదు. ఏంటి, ఏమైంది? రే, వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ అని ఉందిరా. చా. రే, లొకేషన్ చూపించట్లేదంట. మరి ఇప్పుడు ఎలా రవాణా కనిపెట్టడం? చా, మనం వచ్చిన 10 సెకండ్స్కి లొకేషన్ పోయిందంట. వాడు మనల్ని చూశాడు అంటే వాడు ఇక్కడో ఎక్కడో ఉన్నాడు.
ఆపండ్రా, వీడి నా కజిన్. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, వీడి నా కజిన్. వీడికి ఆ వీడియోస్కి అసలు సంబంధం లేదు. మరి మన చూసి ఎందుకు పారిపోయాడు? ఎందుకంటే వీడి దగ్గర ఫొటోస్ మాత్రమే, వీడియోస్ కాదు. వీడికి ఏం సంబంధం లేదు. ఏం ఫొటోస్? ఇదిగో ఇవే. రేయ్, నువ్వు చెప్పింది నిజమేనా? అవునరా, ఒకసారి ప్రియా ఫోటో మార్క్ చేశాడు. ఆ విషయం తెలిసి వార్నింగ్ కూడా ఇచ్చాం. కరెక్ట్గా అదే టైంకి ప్రియా వీడియో గురించి చెప్పాడు. ఎక్కడ నా కజిన్ గురించి తెలిసిపోతుందని నేను హెల్ప్ చెయ్యను అని చెప్పాను. అప్పుడే మీరు వాట్సాప్ లిస్ట్ గురించి మాట్లాడుకుని మొత్తం అన్నారు. నాకు తెలిసి వాట్సాప్ డీపీ ఒకటే పెట్టినట్టుంది. అందుకే మళ్ళీ హెల్ప్ చేయడానికి వచ్చి వాడికి లిస్ట్లో యాడ్ చేయలేదు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడానికి కారణం కూడా నేను. ఇంకా 1.5 డే ఉంది. బాగా ఆలోచించు. అన్ని చోట్ల ట్రై చేశారా, చిన్న పాయింట్ కూడా దొరకలేదు. అయితే వాడికి 2 lakhs ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆపరా. ఇంకా 1.5 డే ఉందిరా, ఏదో ఒకలా కనిపెట్టాలి. వీడియో ఎక్కడరా? ఆ వీడియో ఎక్కడా? ఏం మాట్లాడుతున్నావురా? వాడింది చేస్తా. వాట్సాప్లో ఉన్న వాళ్ళు కాదు, తన ఫొటోస్ని ఎవరికి సెండ్ చేయలేదు. వీడికి ఒక్కడే తప్ప. సో ఆ ఫొటోస్ని వీడియో మార్క్ చేసి ప్రియాని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చెప్పరా, చెప్పు. ఏం కాదురా. అరే కార్తిక్, ఇప్పుడు ప్రియా ఫోన్కు లింక్ వచ్చింది. ఆ లింక్తో మన లొకేషన్ ట్రేస్ చేయొచ్చా? ఓకే, 5 minutes రా. రే, దొరికింది. రే, డివైస్ మూవ్ అవుతుందిరా. ఫాస్ట్గా వెళ్ళండి, ఫాస్ట్గా. హలో, లొకేషన్కి వచ్చారా? రే, వాడు ఎక్కడే ఉన్నాడు రా. వాడు కరెక్ట్ లొకేషన్ చెప్పరా. రే, నీ రైట్ సైడ్ రా, ఎగ్జాక్ట్గా 300 meters. వెళ్ళండి, వెళ్ళండి. ఓకే. ఆగా. రే, వాడి డివైస్ మూవ్ అవ్వట్లేదురా. రే, వాడు అక్కడే ఉన్నాడు రా. సరిగా అబ్జర్వ్ చేయండి. దొరికావరా? రే, డివైస్ మూవ్ అవుతుందిరా. రే, రే, రైట్ సైడ్ వెళ్తున్నాడు రా. రే, 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 ఇప్పుడు లెఫ్ట్ వెళ్తున్నాడు రా. రే, మళ్ళీ లెఫ్ట్, లెఫ్ట్. రే, వెళ్ళండి, వెళ్ళండి, ఫాస్ట్గా, ఫాస్ట్గా. దొరికేసాడు, వెళ్ళండి, వెళ్ళండి, కమాన్. షీ దగ్గరికి వచ్చేసి దొరికేసావరా? అరే కార్తిక్, ఇప్పుడు ప్రియా ఫోన్కు లింక్ వచ్చింది. నేను కార్తిక్ గడికి లింక్ పంపలేదు కదా.
వాడికి లొకేషన్ ఎలా దొరికింది? వాళ్ళని పక్కనే ఉన్నారు, వెళ్ళు. ఏమైంది? వెళ్ళు. ఈ కాల్ కట్ అవ్వకూడదు. కార్తిక్ గారిని మీరు డైవర్ట్ చేయండి, వీటి సంగతి నేను చూసుకుంటా. దొరికావరా? రే డివైస్ మూవ్ అవుతుందిరా. రే నీ లెఫ్ట్ రా. రే వెళ్ళు వెళ్ళు, నీ లెఫ్ట్ రా, వెళ్ళు వెళ్ళు. ఎంత మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. నీ అబ్బా, ఎవడ్రా నువ్వు? రే నువ్వా? ఎవడీడు? ఇదంతా 15 రోజుల ముందు స్టార్ట్ అయిందన్న. ఇప్పుడు రీఛార్జ్ అంత అవసరమా? సరే చేస్తున్నా. వచ్చా చేస్తున్నా. ఓకే వచ్చా అన్న. రీఛార్జ్ చేయించాలి. ఎంత చేయించాలి? హలో ప్రియా, 598 అన్న. నెంబర్ కొట్టన్నా. అయిపోయింది. మెసేజ్ వచ్చిందా? ఓకే అన్న. హలో, కొత్త పెట్టొచ్చింది. నెంబర్ ఫార్వర్డ్ చెయ్యి. పంపుతాను. అప్పుడే ఆ అమ్మాయి గురించి చెప్పానన్నా. అప్పుడే తన మనోజ్ లవరని చెప్పాడు. వెంటనే చెప్పా, తెలిసిన అమ్మాయి కదా, రిస్క్ అని. కానీ వాడు నా మాట వినకుండా వీడియో చేశాడు. కరెక్ట్గా అదే టైంకి నీ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే వాడు ప్లాన్ వేశాడు.
హలో రిషి. అప్పటి నుంచి మీ ప్రతి మూమెంట్ని మీ ద్వారానే తెలుసుకున్నాడు. స్టార్టింగ్లోనే ఎక్కడో మిస్టేక్ జరిగింది. అప్పుడే నువ్వు 13వ వాడి గురించి చెప్పావు. వెంటనే మొత్తం అంతా వాడి మీదకు తోసేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే వాడు ఊహించిన విషయం జరిగింది. ఆపండ్రా వీణ్ నా కజిన్. మీ స్పీడ్ని చూసి ఫస్ట్ టైం వాడికి భయం మొదలైంది. అప్పుడే వాడి నుంచి నాకు కాల్ వచ్చింది. వాళ్ళు మనం రీచ్ అవ్వకముందే మనమే ఏదో ఒకటి చేయాలి. అలా మేము ప్లాన్ వేసాం. రేయ్ దొరికాడురా. అంతా మేము అనుకున్నట్టే జరుగుతుందనే టైంలో నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. కానీ ఆ విషయం వాడికి తెలియదు. రేయ్ వాళ్ళు నీ పక్కనే ఉన్నారా, వెళ్ళు వెళ్ళు. నేను ఇదంతా కావాలి నా కొడక ప్లీజ్. మార్పింగ్లు చేస్తారా? మార్పింగ్లు ఇప్పుడు చేయరా, ఇప్పుడు చేయరా, చేయరా, చేయి నా కొడక, చెత్త నా కొడక. రే కార్తిక్ గడ ఎక్కడ ఉంది? దొరికేసావురా. రిషి సారీ రా. సారీ ఏంట్రా సారీ? రే నేను కావాలని చేయలేదురా. యాక్టింగ్ ఏదో ఒకటి దొరకముందు చేసుంటే నమ్మేవాళ్ళం ఏమోరా. మరే తెలిసిందిగా. ఈ అబ్బాయి ఏంట్రా నా కొడక. ఆగరా, మేము మాట్లాడుతున్నాం కదరా. ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? మనీ, మనీ కోసం. మనీ కోసమా? మీకు తెలిసినంత వరకు ఇది చిన్న ప్రాబ్లం మాత్రమే, కానీ ఇండియాలో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇది. ఎవరికి తెలియదు పాపం. ఇలా చేయడం వలన ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటుందో తెలుసా? ఓ అలాగా. మనకు తెలిసిన అమ్మాయిని ఫోన్ నెంబర్ అడిగితే ఇవ్వాలా లేదని 100 సార్లు ఆలోచిస్తారు. అటువంటిది ఎలాంటి భయం లేకుండా సోషల్ మీడియాలో అంత ధైర్యంగా ఎలా పోస్టులు పెడుతున్నారు? పైగా ఈ విషయాలన్నీ తెలిసి కూడా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటే నాలంటే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటారు? సో అందుకే చేశా. అలా మీ అమ్మ చెల్లి పెట్టిన చేస్తావరా? వాళ్ళెవరని తెలిసి కూడా చేసావు. అది నీ చెల్ల, నా చెల్ల. నీ అబ్బరే మార్పింగ్ చేస్తావరా? ఇప్పుడు నీకు చేస్తారా మార్పింగ్? చేయరా చేయరా చేయరా. ఏంట్రా చూడరా ఇటు. మీ చెల్లిరా. అమ్మా చెల్లి స్టడీ స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకోవడం ఏంటి? రే ఈ రోజుల్లో ప్రతి సూసైడ్కి కారణం సూసైడ్ లెటర్లో ఉన్న మ్యాటర్ని అందరూ అనుకుంటున్నారా, కానీ దాని వెనక చెప్పుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయని ఎవరికి అర్థం కావట్లేదురా.
ఎపిసోడ్స్ చూసే ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేసే ఉంటారు. సో మేము ఈ స్టోరీ తీసుకోవడానికి కారణం అమ్మాయిలు భయపెట్టేయడానికి, ఇంకేదో చేసేయడానికి మాత్రం కాదు. సొసైటీలో ఉన్న ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. సో అమ్మాయిలు ఎంతో కొంత కేర్ఫుల్ గా ఉంటారనే మా ఈ ప్రయత్నం. మా ఈ ప్రయత్నానికి ఫస్ట్ స్టెప్ మా డైరెక్టర్ ఆది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. మా ఫిలిం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఏంట్రా సబ్స్క్రైబ్ చేయండి.